దేశంలో ఏటా కొన్ని లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు చదువును పూర్తి చేసుకొని బయటకు వస్తూ ఉంటారు. అప్పటికే ఉద్యోగ వేటలో ఉండేవారు మరికొంతమంది ఉంటారు. ఇలా ప్రపంచమంతా సాఫ్ట్వేర్ రంగం చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ క్రమంలో ఐటీ రంగంలో ఉద్యోగాలు పెరగాల్సింది పోయి రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటికే ఐటీ రంగం ఏ స్థాయికి పడిపోయిందో గత 2 ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. రెసిషన్ కారణంగా దేశంలోని ప్రముఖ దిగ్గజ సంస్థలు సైతం వారి ఉద్యోగులను లే ఆఫ్స్ పేరుతో తొలగించిన పరిస్థితులను చూశాం. ఇక ఇప్పుడిప్పుడే మార్కెట్లో ఐటీ నిలదొక్కుంటుంది అనుకునే సమయంలో మరలా ఐటీ ఉద్యోగుల భవిష్యత్ ప్రమాదంలో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణం అగ్రరాజ్యమైన అమెరికాను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడమే. దీనితో ఈ ఏడాది ఐటీ జాబ్ మార్కెట్ మరింత దారుణంగా తయారయ్యే అవకాశం ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం అమెరికాలో రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, నిత్యావసర వస్తువుల ధరల పెంపు ఇవన్నీ జాబ్ మార్కెట్పై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఆర్థికంగా అమెరికాను కష్టాలు చుట్టుముడుతున్నాయి. దీని కారణంగా చిన్న స్టార్టప్ కంపెనీలు మొదలుకొని పెద్ద పెద్ద కంపెనీల వరకు ఉద్యోగులను జాబ్ నుంచి తొలగిస్తున్నాయి. గతంలోనూ అంటే 2022వ సంవత్సరంలో అమెరికన్ కంపెనీలు 3,63,832 మంది ఉద్యోగులకు లే ఆఫ్స్ ప్రకటించింది. ఇక 2023లో ఏకంగా 7,21,677 మంది ఎంప్లాయీస్ను ఉద్యోగాల నుంచి తొలగించింది. వారిలో ప్రముఖ దిగ్గజ సంస్థలైన మెటా, అమెజాన్లో పనిచేసే ఉద్యోగులే దాదాపు 1,68,032 మంది ఉన్నట్లుగా ఓ సర్వేలో తెలిసింది. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం లేబర్ కాస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ఏడాది సైతం సంస్థలు పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. Q1లో రిక్రూట్మెంట్ తగ్గించి ఉద్యోగులకు కోత విధించే దిశగా ప్రముఖ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని ఛాలెంజర్ గ్రే అండ్ క్రిస్మస్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆండీ ఛాలెంజర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. గతంలో కోవిడ్-19 సమయంలో ఐటీ సంస్థలలో భారీగా రిక్రూట్మెంట్ పెరిగిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడిప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో ఐటీ టెక్నాలజీ పడిపోతుందని చెప్పి తీరాలి. ఆర్థిక మాంద్యం, ప్రాజెక్ట్స్ లేక ఆయా టెక్ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. దానికి ప్రత్యామ్నాయంగా ఏఐ టెక్నాలజీని వినియోగించుకుంటున్నాయి. ఈ క్రమంలో ఐటీ ఉద్యోగులను ఇళ్లకు సాగనంపుతారని ఆండీ ఛాలెంజర్ వెల్లడించారు. ఇక టెక్నాలజీ తర్వాత రీటైల్, హెల్త్ కేర్, ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లోనూ ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఏడాది మొత్తం సంస్థలు ఆర్థిక సామర్థ్యాలను అనుగుణంగా ఉద్యోగులను నియమించుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. మరి చూడబోతుంటే అగ్రరాజ్య ఆర్థిక కష్టాల దెబ్బ రానున్న రోజుల్లో మన దేశంలోని ఐటీ ఉద్యోగుల భవిష్యత్తు మీద బలంగా పడనుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.